నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తరాల బతుకు భరోసా ఇవ్వాలన్నా అది బీజేపీతోనే సాధ్యం, బండి సంజయ్ గారితో సాధ్యం. కాబట్టి ఈ రోజు కరీంనగర్ నగరంలో పుట్టిన పిల్లగా నుంచి మొదలుకొని పండు ముసలి వాళ్ళ దాకా కూడా మరి కరీంనగర్ లో బీజేపీ జెండా కండగలిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు. ఈ రోజు ఎంఐఎం ను పాతరేయడానికి, కాంగ్రెస్ పార్టీని పాతరేయడానికి, బీఆర్ఎస్ పార్టీని పాతరేయడానికి సిద్ధంగా ఉన్న విషయం కూడా మరి ఇవన్నీ కూడా కనబడతా ఉన్నది. ఈ రోజు జరిగినటువంటి అభివృద్ధి తప్పకుండా కొనసాగాలి. రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరం ఇంకా గొప్పగా పోవాలి. దానికి అండగా బీజేపీ జెండా ఉంటది. కాబట్టి తప్పకుండా కూడా మీరు అనుకుంటా ఉన్నారు కరీంనగర్ లో అడుగు పెడదామని. ఖబర్దార్ చెప్తున్నా, కమాన్ దాటి కూడా కరీంనగర్ కరీంనగర్ లో అడుగు పెట్టే దమ్ము గాని మేము ఎంటర్ కానివని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తామని మీ సర్వ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు కరీంనగర్కి వచ్చి కరీంనగర్ గడ్డ మీద 20 సీట్లలో వేసి 20 సీట్లలో కలిసి మేయర్ పీఠ కవసం చేసుకుంటా ఉన్నారు. 20 సీట్లతో మేయర్ పీఠ ఎట్లా వస్తుంది? 66 మంది కార్పొరేటర్స్ ఉన్న కార్పొరేషన్ లో 25 సీట్లలో పోటీ చేసి 20 సీట్లలో గెలిచి ఎంఐఎం మేయర్ ఎట్లా అవుతారో మరి ఎంఐఎం వాళ్ళే మరి చెప్పాల్సిన సమాధానం. దీని వెనుక కుట్ర ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం కొనసాగుతా ఉన్నాయి. దాని వల్లనే ఈ రోజు ఎంఐఎం వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ ధైర్యం వస్తా ఉన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాతో ఉన్నాయి కాబట్టి మేము మేరేద్దామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా కరీంనగర్ నగర ప్రజలు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కరీంనగర్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూసినారు, కరీంనగర్ నగరంలో జరిగినటువంటి మార్పులు చూసినారు. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏ విధంగా మరి అభివృద్ధి జరిగింది, ఏ విధంగా బండి సంజయ్ గారిని గతంలో ఎంఐఎం వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి మరి ఏ విధంగా ఓడించాలని కుట్రలు పన్నినారో ఆ విషయం కరీంనగర్ ప్రజలకు అర్థమైంది. కాబట్టి వారు స్పష్టమైన విధానంతో ఈసారి ఉన్నారు. తప్పకుండా కూడా మీరు చూసుకోండి. కమలం అంటే నిజంగా అనుకున్నారు, కమలం అంటే పువ్వు కూడచ్చు, పువ్వు ఉంటుంది, ఒకసారి ఫైర్ కూడా అవుతుంది. ఆ విధంగా కూడా కమలం పార్టీ వికసించడానికి ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ లో ఓడిస్తున్నామని చెప్పడానికి సిగ్గుండాలి. మీకు దమ్ముంటే మీరు పోటీ చేయాలి, దమ్ముంటే మీరు గెలిచి సత్తా చూపించాలి. మేము ఓడించగలిగినాం, ఎవరికో సపోర్ట్ చేసినాం, దానివల్ల బండి సంజయ్ గారు ఓడిపోయినారని చెప్తా ఉంటాడనే మీ చరిత్ర కరీంనగర్ నగర ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ రోజు హిందూ ప్రజలను ఒక్కసారి ఆలోచించండి. బండి సంజయ్ గారిని ఓడించడానికి ఓవైసీ చేసిన కుట్రలను ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాం. హిందువులు కావచ్చు, ఓవైసీని వ్యతిరేకించే ముస్లింలు కావచ్చు, మేధావులు కావచ్చు, సోదరి మనందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. కరీంనగర్ గడ్డపై ఈ రోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండా. మేయర్ పీఠం దక్కేది కూడా భారతీయ జనతా పార్టీకి అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు మీరు సింగిల్ గా వచ్చినా పరే, గుంపులుగా కలిసి వచ్చినా కూడా పర్లేదు. తప్పకుండా కూడా బీజేపీ గెలుపును కూడా ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ముగ్గురు కలిసి కుట్ర చేస్తా ఉన్నారో, ఒక్క బీజేపీ మేయర్ గా 3 రోజులు ఉంటేనే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీ కళ్ళలో కనబడతా ఉంది. ముగ్గురు పార్టీలు ఒకటే ఈ రోజు బీజేపీ మీద ఎలక్షన్ లో పోరాడే పరిస్థితికి వస్తా ఉన్నారంటేనే మీ యొక్క చేతగానితనం కావచ్చు, మీ యొక్క కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొని ఏ పోటీ చేస్తారు ఎంఏ వాళ్ళు? పార్టీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు నిజంగా చెప్తా ఉన్నాను, ఎంఐఎం పార్టీ పెట్టింది ఒకప్పటి పాకిస్తాన్ ఏజెంట్ కాసిం రజ్వీ కాదా అని చెప్పిన సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు కాసిం రజ్వీ పాకిస్తాన్ పోతూ ఈ ఎంఐఎం నాయకులకు వీళ్ళకి అప్పయ్యపోయిన పార్టీ మరి ఎంఐఎం కాదా? ఈ రోజు ఎంఐఎం పార్టీ దురాగతాలు తెలుసుకోవాలంటే మీరు ఓటీటీలో చూడండి. రజాకార్ సినిమా చూస్తే వారి దురాచకాలు కావచ్చు, వారు చేసిన అన్యాయాలు కావచ్చు, వారు చేసినటువంటి దౌర్జన్యాలందరికీ కళ్ళందరూ కనబడతా ఉంటాయి. ఎంఐఎం పార్టీ వారు చేసిన దాని ఈ రోజు వాళ్ళ కాలేజీలలో పనిచేస్తూ దొరికిన వారందరూ కూడా చాలా మంది మరి పాకిస్తాన్ ఏజెంట్ గా పనిచేసిన వాళ్ళే. ఇట్లాంటి నీచుల పార్టీ ఈ రోజు కరీంనగర్కి వచ్చి కరీంనగర్ గడ్డ మీద మరి ఒక బండి సంజయ్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. మీకు దమ్ముంటే చెప్తా ఉన్నా, ఈ రోజు నిజమైన భారత మాట బిడ్డలు ఉన్నారంటే బండి సంజయ్ గారు.
బండి సంజయ్ గారు హిందుత్వాన్ని కాపాడుకుంటూ హిందువులకు రక్షణ కల్పిస్తూ ఈ రోజు కరీంనగరే కాదు యావత్ తెలంగాణలో ఒక సునామీ సృష్టించినట్టు నాయకుడు బండి సంజయ్ గారు. ఆయన మీద మాట్లాడే దమ్ము మీకు ఎక్కడున్నది? ఈ రోజు బండి సంజయ్ అంటేనే కరీంనగర్ ప్రజల ఆశ, కరీంనగర్ ప్రజల శ్వాస, కరీంనగర్ ప్రజల ధైర్యం, కరీంనగర్ ప్రజల ముద్దు బిడ్డ ఈరోజు బండి సంజయ్ అనే విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు మా కరీంనగర్ తెగింపులో కూడా కేరా పట్టసేవలో ఉన్నారంటే దానికి బండి సంజయ్ గారే అని చెప్పి గంటా పదంగా ఏ చిన్న బిడ్డ అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఈరోజు కరీంనగర్ లో ఉంది. ఇప్పటికీ కూడా ఎంఐఎం ఒక అవకాశవాద చరిత్ర కరీంనగర్ ప్రజలందరికీ అర్థమైంది ఇప్పటికే. ఎందుకంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ, కరీంనగర్ అమృత్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పథకాల వల్ల కరీంనగర్ ఒక అద్భుత నగరంగా ఈరోజు పేరు తెచ్చుకుంటా ఉంటే ఆ నగరాన్ని సోకాల్డ్ కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు మూడు కలిసి కూడా మళ్ళీ కరీంనగర్ ఒక పాత బస్తీ చేసే విధంగా కుట్రలు పడుతున్న విషయం ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకు అర్థమవుతా ఉన్నది. మీరు చేసే కుట్రలు కావచ్చు, మీరు చేసే కుతంత్రాలు ఏవి కూడా కరీంనగర్ నగర ప్రజల ముందట, బండి సంజయ్ గారి ముందట ఏ మాత్రం కూడా సాగమని చెప్తా ఉన్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.